ఏర్పడి నెల రోజులు పూర్తి చేసుకుంది. 6 గ్యారెంటీలు అభయహస్తం ప్రజాపాలన విజయవంతంగా కొనసాగుతోంది. 100 రోజుల పాలన కూడా విజయవంతం అవుతుందని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కి ఒక్క సీట్ రాదంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత బండ్ల గణేష్ తో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. సీనియర్ కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్. సార్, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ మంత్ పాలన అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. ముందున్న టార్గెట్ వచ్చేసి 100 డేస్ది. ఎలా ఉండబోతుంది పాలన? ఎట్లుంటుందమ్మా బ్రహ్మ ఈ 30 రోజులు ఎంత బాగుంది అట్లే ఉంటుంది. రాబోయే 10 ఏళ్ళు అట్లే ఉంటుంది. ఈ 30 రోజులు ఎంత క్లీన్గా ఉందో, ఎంత చక్కగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో, రాబోయే 10 సంవత్సరాలు ఇట్లాగే ఉంటుంది. పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. దీని గురించి ఊరికి రోజు మేము యాడ్లు ఇస్తాం చెప్పు. టీఆర్ఎస్ ప్రభుత్వం కంటే డబ్బులు విచ్చలవిడి ఖర్చు పెట్టి ప్రతిరోజు ఇప్పుడే లేచిన ముఖ్యమంత్రి, ఇప్పుడే పడుకున్న ముఖ్యమంత్రి అని పేపర్లో యాడ్లు వేసేది. మేము వేయం అట్లా. ఇప్పుడే బయటకు వస్తున్న ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్, ముఖ్యమంత్రి గారు బయటకు వస్తున్నాడు. వాళ్ళ స్కీమ్ అది, మా స్కీమ్ అది కాదు. మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు బయట ఉంటాడు. పడుకుంటేనే మా ముఖ్యమంత్రికి మాకు న్యూస్ అది. మా ముఖ్యమంత్రి రెస్ట్ తీసుకుంటే మాకు న్యూస్, ఆ ముఖ్యమంత్రి పనిచేస్తే న్యూస్. తేడా అది. 6 గ్యారెంటీలకు సంబంధించి అమలు పరచలేకనే ఉత్తమ మాటలు చెప్తున్నారు, గేమ్స్ ఆడుతున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అంటారు. దానిపై మీ స్పందన ఏంటి? గేమ్స్ ఆడటం వాళ్ళకి అలవాటు, అబద్ధాలు చేయడం వాళ్ళకి అలవాటు, తప్పులు చేయడం వాళ్ళకి అలవాటు, దోచుకోవటం వాళ్ళకి అలవాటు, మోసం చేయడం వాళ్ళకి అలవాటు, అహంకారపూరితమైన పరిపాలన వాళ్ళకి అలవాటు. మాకేం అలవాట్లు? ప్రజాసేవ చేయడం అలవాటు. అందుబాటులో ఉండే ముఖ్యమంత్రి, అందుబాటులో ఉండే మంత్రులు, ప్రజలందరికీ సమస్య పరిష్కరిస్తున్నాం. 8 లక్షల మంది 30 రోజులు 8 కోట్ల మంది మహిళలు ట్రావెల్ చేస్తే ఫ్రీ టికెట్లు దిగినాయి. ఇంతకంటే బ్యూటీ ఏం కావాలండి? 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది. ఇంతకంటే ఏం కావాలండి? ప్రజాపాలన కోసం దరఖాస్తులు వెతుతున్నాయి. ఇంతకంటే ఏం కావాలండి? ఏం మాట్లాడతారండి వాళ్ళు? ముందు నుండి కూడా మీరు కాంగ్రెస్కి చాలా అభిమాని కావచ్చు, కాంగ్రెస్ నేత అయితే, ముఖ్యంగా గాంధీ కుటుంబ అభిమానులు. ప్రజెంట్ అయితే మీరు ముందు నుంచి చెప్తున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రభుత్వం వస్తుంది, నూతన ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం ఏర్పడము, చకచక గ్యారంటీలు అమలు కావడం. ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మీరు ఎలా మళ్ళీ అక్కడ కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేయబోతున్నారు? ఎలా ఉండబోతుంది దీనికి సంబంధించి? అమ్మ బీఆర్ఎస్కి అయితే ఒక సీట్ రాదమ్మా. మాకు 12 వస్తాయి, 13 వస్తాయి, 14 వస్తాయి. నేను తర్వాత చెప్తా. ఒకసారి నేను మాట్లాడితే ఒక క్రెడిబిలిటీ ఉండాలి. ఊరికి 17 వస్తాయి అట్లా నేను మాట్లాడనమ్మా. ఆ మాటలు నా నుంచి కాదు, అది బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు. మొత్తం మేమే గెలుస్తున్నాం అవన్నీ వాళ్ళకి అలవాటు, మాకు అలవాట్లేదు. బీఆర్ఎస్కి అయితే ఒక సీటు కూడా రాదు. కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి అనేది ఒక నెల రోజుల తర్వాత నేను చెప్తా. 12 వస్తాయా, 13 వస్తాయా, 15 వస్తాయా ఒక నెల రోజుల్లో చెప్తా. 12కి అయితే దగ్గవు, 15, 16, 17 ఎట్లా రావాలని నేను చెప్తాను మీకు. అంతేగాని ఊరికే మాట. బీఆర్ఎస్కి మాత్రం నోట్ డౌన్, ఈ వర్డ్ రాసుకోండి మీరు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక్క పార్లమెంట్ సీటు కూడా రాదు రాదు రాదు. మీకు సంబంధించి మీ పొజిషన్ ఎలా ఉండబోతుంది? ఏం పొజిషన్? నా పొజిషన్ తెల్ల షర్టు నల్ల ప్యాంట్ బాగాలేదా? నాకేం పొజిషన్ అమ్మా? థ్యాంక్ యూ, నమస్కారం. ఇది మొత్తానికి నెల రోజుల పాలన ఎంత సక్సెస్ సాధించిందో 100 డేస్ పాలన కూడా అంతే సక్సెస్ సాధిస్తుందని, అంతేకాకుండా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా సాధించలేదని చెప్తున్నారు బండ్ల గణేష్. కెమెరామెన్ వివేక్తో భవిత, న్యూస్ 360 హైదరాబాద్.